సో గైస్ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇట్లా హెడ్ చేయకండి గైస్. కష్టపడుతున్నా ఎందుకంటే ఇదే నాకు తిండి పెడుతుంది. ఇప్పుడు నేను ఏడపోయినా జాబ్ దొరకదు. అకౌంట్ ఓపెన్ అవుతుందా నా పాస్వర్డ్ కొట్టంగానే ఇట్లా అవుతుంది. ఏం కనిపిస్తలే. బ్యాడ్ న్యూస్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పోయింది. చాలా కష్టపడిన తర్వాత ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. పోతూనే ఉంది సడన్ గా ఇన్స్టా ఇట్లా నార్మల్ గా చేసిన కథ ఐడియా కనిపిస్తలే. వచ్చినప్పుడు కూడా ఏడ్చుకుంటా కూర్చుంది. ఏమైందో అని చెప్పి నేను గమ్మునున్నా. ఈ 1 lakh రావాలంటే ఎప్పటి నుంచి బెన్నాన్ని కలిసి నేను 3 years అవుతున్నాను. 3 years కంటే ముందు నుంచి చేస్తున్నా నేను. అప్పుడు 1 lakh దగ్గరకు వచ్చినానన్న. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అసలు ఈ వీడియో చేశానని అస్సలు అనుకోలే. అండ్ బ్యాడ్ న్యూస్ వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్ పోయింది. చాలా కష్టపడిన తర్వాత ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలే. ఒక్కడి తర్వాత ఒక్కడు ఆకునే ఏమైతుంది నాతో అనేసి నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అన్న ఇప్పుడు ఏం అసలు అప్పీల్ చేసినా అన్న. నేను రాక్ కలిసే చేసినాం కూర్చొని. ఐడెంటిఫై అయితే నీ ఐడియా అంటుంది. ఐడెంటిఫై అయితే లేదు నీ అకౌంట్ అని అంటుంది. నీ పాత ప్రొఫైల్ ఏదైతే మెయిన్ ఉండేనో ఆ ప్రొఫైల్ డీపీకి నీది మ్యాచ్ అయితే లేదు అంటుంది. ఎందుకంటే ఫ్యాన్ పేజ్ కూడా ఎక్కువనే కదా ఇది. అసలు ఇప్పుడు పోతే ఎట్లా అర్థమైతే దాంట్లో మెమరీస్ ఉన్నాయి. Disabled your account. You are no longer access to HL Priyanka. We have reviewed your account and found that still doesn't not follow the community standards on account integrity. कुछ तो वही करते बोला नहीं करके बोल के बोले ना भाई. अपील करने के लिए वो लोग क्या करे बोले तो అదేమన్నారు మా ఐడి ప్రూఫ్ అవన్నీ కావాలని చెప్పింది. ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేశారు కదా, రిప్లై వాళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఇక సబ్మిటెడ్ అండ్ అపీల్ వచ్చింది కదా, ఇక్కడ అపీల్ చేసినట్టు కూడా వచ్చింది ఇక్కడ. అపీల్ చేసినట్టు అపీల్ చేసినాక ఏమొచ్చింది, మన ఛానల్ రాదా? వాళ్ళు వెయిట్ చేస్తాంటారు. వీళ్ళు లుక్ టు దర్ అకౌంట్ ఫర్ సమ్ టైం అని చెప్తారు. వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారంట. నేను ఎంత కష్టపడ్డా తెలుసా అన్న. ఐడి 1 lakh దగ్గరకు ఉన్నాను. చాలా మంది తెలుసా ఇట్లా, చాలా మంది అవును. చాలా మంది ఎవరైనా రిపోర్ట్ చేసి ఉండొచ్చు. పోస్ట్ ఎవరైనా కామెంట్ పెడితే రియాక్ట్ అయితే దానికంటే రియాక్ట్ కావద్దు ప్రియాంక. మనం రియాక్ట్ అవ్వద్దు. వాళ్ళు అవ్వని వాళ్ళు తిడతారు, తిట్టిన తర్వాత ఏం కాదు అలాగే తెలుసుకున్న తర్వాత. ఎందుకంటే ఇదైతున్నాం ఇదని కాదన్నా, నాకేమున్నా ఇప్పుడు. అవును, ఇదే ఇప్పుడు ఏదంటే ఎక్కువ అంటే ప్రమోషన్లు చేసుకుని మీ లైఫ్ మొత్తం ఇట్లా దాంతోనే నడుస్తుంది. మొత్తం మన ఇల్లు మొత్తం దాని మీద నడుస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే అసలు కూడా రాలని ఈరోజు పోస్ట్ చేసిన क्या बोलते भाई, इसका घर पूरा चलता है, इसकी वजह से चलता मालूम ना भाई. इसका घर पूरा प्रमोशन के लिए क्या जाती है. ఎక్కడెక్కడ పోతుంది, ఎక్కడెక్కడ డ్రెస్సింగ్ చేసుకుని आगे वहाँ तक जाती तो देखा मैं उसको. బెంగళూరు भी పోయిందన్నా. బెంగళూరులో వచ్చింది. అర్థమైతే నాకు పైసలు కూడా అట్లనే ఆగిపోయినాయి. ఓపెన్ అయితే వస్తాయేమో కదా, ఓపెన్ అయితే వస్తే తీసుకుందాం. నా మంచి వ్యూస్ పోయింది, మంచి రీచ్ పోయింది. నా ఇంకా చాలా కష్టపడ్డా, నన్ను చూడలేదా ఎందుకన్నా ఒక్కడి మీద ఒక్కడైపోతే. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోతుంది, నెక్స్ట్ ఇట్లా తాకుతున్నాను నాకే. नहीं असल में पहली बात तो ये नहीं है इसकी गलती क्या है. कोई भी कमेंट करता, कमेंट सोशल मीडिया में कोई भी कमेंट करता, सोशल मीडिया చాలా పెద్ద पब्लिक फिगर
నువ్వు అందరికి రిప్లై ఇచ్చుకుంటా పోతే అక్కడ నీ వాల్యూ ఏమవుతుంది. అందరికి ఏమని తెలుసు, అందరు ఎవరైనా చూస్తే ప్రియాంక ఉంటే कैसा बात करते हो पूरे दिन. अब प्रियंका का ने వచ్చి లైవ్ రావద్దు లైవ్ లో అమ్మ నా బోటు ఎందుకు లైవ్ లో వస్తుంది అసలు లైవ్ లో పోదా నాకు ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి ఆయన చెప్తాడు. స్టోరీలు పెట్టేస్తుంది ఇష్టం వచ్చినట్టు అసలు మీది అని అసలు స్టోరీ क्या सुसाइड स्टोरी పెడితే भी कम्युनिटी गाइडलाइंस सुसाइड के स्टोरी अलग आ रही ఎలానా कुछ हो जाता था तो ఇప్పుడు ఎట్లా అన్నా నాకు ఇప్పుడు యూట్యూబ్ లో నువ్వు సూసైడ్ అని సర్చ్ కొట్టానా కాల్ వెళ్ళిపోతా వాళ్ళకి తెలుసా. యూట్యూబ్ లో కొట్టు సర్చ్ కావాలంటే నా యూట్యూబ్ కూడా పోతా సాయి. ఎందుకు పోతుంది నువ్వు కరెక్ట్ ఉండవు నువ్వు అర్థమైందా. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా నాకు ఐడి కావాలి. community guidelines, public ఈ figure 1 lakh రావాలంటే ఎప్పటి నుంచి బెన్నని కలిసి నేను 3 years అవుతున్నాను. 3 years కంటే ముందు నుంచి చేస్తున్నా నేను. అప్పుడు 1 lakh దగ్గరకు వచ్చినానన్నా. ఇంత కష్టపడిన తర్వాత ఇంత దగ్గర వచ్చి మళ్ళా నేను ఫస్ట్ నుంచి రావాలంటే అయితే అక్కడ ఒక పబ్లిక్ ఫిగర్ కి ఒక లిమిటేషన్స్ అని ఒకటి ఉంటది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ వాళ్ళు కూడా ఉంటగానే ఇయ్యలే ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, అర్థమైందా. దాన్ని ఆ బార్డర్ లో ఉండి నువ్వు చేయాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు అన్ని పోస్ట్ చేసింది కాదా, ఎవరు రిపోర్ట్ చేసిరో ఎవరో బ్లాక్ చేసి ఇప్పుడు వాళ్ళు రివ్యూ చేస్తారు దానికి. అదే ఇప్పుడు అది ఐడెంటిటీ సబ్మిట్ చేసినాం కదా, టైం అడుగుతున్నాయి. వాళ్ళు టైం అడుగుతారు కదా, సబ్మిటెడ్ అపీల్ ఎన్ని రోజులు అవుతుందో 180 days అని ఫస్ట్ చూపించింది. 180 days అది నేనే 180 days చూపించింది. मैंने भाई 180 days చూపించింది. మొన్న మనకు మొన్న 180 days చూపించింది రావు. వచ్చేస్తుంది అనిపిస్తుంది. అకౌంట్ ఓపెన్ అవుతుంది నా పాస్వర్డ్ కొట్టంగానే ఇట్లా అవుతుంది. ఏం కనిపిస్తలో ఐడియా బ్లాక్ చేసి పెట్టారు. ఏం కనిపిస్తుంది అలా, ఏం కనపడదు. ఇప్పుడు ఇవాళ చేసేటోళ్ళు ఉంటారు కదా సార్, ఎవరైనా ఉంటారు కదా దీన్ని చేసేటోళ్ళు. ఆయన పేరేంది? జగన్. ఆ జగన్ వచ్చింది కదా, అడుగు ఒకసారి నాకు కాల్ చేసి అడిగి ఏదో ఒకటి చేసి సెటిల్. ఆ జగన్ వచ్చింది కదా, మరి జగన్ చేస్తా అని చెప్పింది కదా. మళ్ళీ అవును ఆయా చెప్పి నేను అయితే జగన్ ఉసుకెళ్ళి ఆయా ఉన్నాయి అంటారు. టైం పే ఆతి అది నీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకొని వచ్చి ఇట్లా కూర్చుంటే మమ్మల్ని కాదు. నేను నువ్వు వేరే దగ్గర పోతే వేరే దగ్గర ఉన్నా కాదు. 4 రోజులు అయింది పండుగ, ఏం చేసినావు? పైసలు ఇచ్చేది ఏది దాని గురించి వెయిట్ చేయాలా. 4 రోజులు అయింది. నీకు డైలీ తిండి ఏం పెడుతుంది? బ్లాక్ అయ్యి 4 రోజులు అయింది. దీని గురించి ఆలోచించు. ఏందన్నా ఒక్కటి ఇప్పుడు ఇది క్లియర్ అవుతుంది అన్నప్పుడు ఇంకోటి తాగుతుంది అన్న. అది క్లియర్ అవుతుంటే ఇంకోటి తాగుతుంది. ఎందుకు ఇట్లా? నువ్వు జర అన్నిట్లో సైలెంట్ ఉన్నా అన్ని సైలెంట్ అయిపోతావు. సైలెంట్ అయిపోతుంది. అర్థమైందా? ఏ దానికన్నా సైలెంట్ ఉండడం బెటర్. ఎగ్జాంపుల్ చెప్తా నా వీడియోలో మాట్లాడకపోతేమో మాట్లాడతామో ఇట్లా ప్రతిదానికి ఒకటి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. రిపోర్ట్ కొన్ని జాగాలో రియాక్ట్ అవ్వకపోవడమే మంచిది. మంచిది అవ్వద్దు. యువర్ పబ్లిక్ ఫిగర్. అన్నిటికీ రియాక్ట్ అయితే అన్ని బాధలు మనకే. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు అర్థమైతలే అన్న నాకు. సాయంత్రం చేసుకుంటా కూర్చుందన్న. నేను వచ్చినప్పుడు కూడా ఏడ్చుకుంటా కూర్చుంది. ఏమైందో అని చెప్పి నేను గమ్మునున్నా. బాధ 4 రోజులు అయిందంట. 4 రోజుల నుంచి ఏం చేస్తుంది? దాని నుంచి ఏడుస్తుంది అంతే, వేరే ఏం లేదు. నేను చెప్పలే నీకు. నేను రాక్కి నిన్ననే చెప్పిన అరే రాక్ ఇట్లా అయింది అనేసి. నేనేమనుకున్నా పుణే ఆ టైంలోనే కొన్ని రోజు అయిందా ఇది? నేను చూసిన ఒక ప్రమోషన్ అయితే పెట్టింది ఆ రోజు ఆ రోజు ప్రమోషన్ పెట్టినా ప్రమోషన్ వీడియో పోతూనే ఉంది. సడన్ గా ఇన్స్టా ఇట్లా నార్మల్ గా చేసిన కథ ఐడియా అనిపిస్తలే. నేను బ్లాంక్ అయిపోయినా. అయ్యా ఇప్పుడు వరకు మంచిగానే ఉండే కదా అనేసి. ఇంట్లోకి లేచి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతే నాకు. ఇప్పుడు ఐడియా వస్తుందా రాదా ఏంది అసలు? ఏమో అర్థమైతలే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారు కదా ఇవన్నీ చేసేటోళ్ళు,
వాళ్ళని పట్టుకొని ఒకసారి ఏమైంది చూపిస్తే వాళ్ళు సాల్వ్ చేసి ఐడి రిటర్న్ వచ్చేటట్టు చూడండి. ఎట్లయినా మళ్ళా గుంత తవ్వి మళ్ళీ ఇల్లు కట్టాలంటే కాదు, అది కాని పని అది. నా 1 lakh దగ్గర అంటే free. అదే 1 lakh దగ్గర వాళ్ళు 4 రోజులకి ఏం చేస్తున్నావు ప్రియాంక? నువ్వు 4-5 రోజుల నుంచి ఏం చేస్తున్నావు? మనం 1 lakh నాకు దగ్గర ఎప్పుడు కాలే అన్న, సడన్ గా ఇట్లా అయితే నాకు అంత. కాల్ చేసి ఒక మాట్లాడినా పోనీ ఆయన ఇక్కడికి వచ్చి ఆయన వచ్చింది కదా జగన్, అవును నేను మాట్లాడినా. ఫస్ట్ నేను అడిగేది అవన్నీ కాదు. ఫస్ట్ ఓనే ఆయన వచ్చినప్పుడు కాల్ చేసినావా నువ్వు? చేసినా చేసినావా? నిన్న చేసి మాట్లాడి ఏమన్నాడు మనం? వస్తా అక్క నేను జర బయటకు వెళ్తున్నా అని చెప్పిండు. చేసి అనుకుని మాట్లాడి చెప్పి మళ్ళీ దీని ఎంకలో ఉన్న అక్కడిక్కడ తెలుగుడు కాదు. ఏది కావాలా చేయరు ముందు. అవును. నేను ఆడికి బయటికి పోతున్నా, ఇడికి బయటికి పోతున్నా, దీని పని చేయి ఫస్ట్ మళ్ళా. జగన్ ఏడా నేను వచ్చినావు కదా, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి చేయలే జగన్. అయ్యావో నేను ఆడికి ప్రమోషన్కి వచ్చినుండే, నువ్వేమో పోయి అర్ధగంట సేపు అయిందంట. అవునవును జర నేను పనిలో ఉండే. అది కాదు జగన్, నాది ఐడి వచ్చేటట్టు ఏదైనా చేయ కదా ప్లీజ్. సరే చేద్దాం అక్క. ఎప్పుడు ఫ్రీ ఉన్నావు చెప్పు. నేను 1 hour అయితే వచ్చేస్తాను. ఓకే రేపు పొద్దున పెట్టుకుందాం, మళ్ళా ఒక్కసారి రా కదా. సరేనా, నాకు కాల్ చేస్తాను. ఓకే వాయిస్ నికాల్తా వాయిస్ छोटे बच्चे अरे चाय पिलाते जब तो वीडियो नहीं देखो, अरे वो बंदा है अभी करा लेना रे, अच्छा बंदा है, कर देता भी పిలుచుకో అయిపోతుంది. ఎందుకు మళ్ళీ లొల్లికి రాకపోతే రాకపోతే మనం స్టార్టింగ్ నుంచి చేయాల్సిందే. ఏం చేస్తాం ఇంకా? వస్తుంది రాదు అని ఎందుకు ఫిక్స్ అవుతుంది? ఇగో మనం ఎంత ట్రై చేస్తే అది వస్తుంది. నువ్వు ట్రై కూడా సుస్తూ కూర్చున్నావు అనుకో రాదు. సో గైస్ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇట్లా హెడ్ చేయకండి గైస్. నేను కూడా కష్టపడుతున్నా, ఎందుకంటే ఇదే నాకు తిండి పెడుతుంది. ఇప్పుడు నేను ఏడపోయినా జాబ్ దొరకదు. మా ఇంట్లో నేను ఫిట్ చేయాలంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇట్లానే ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి తర్వాత ఒకటి ఎందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు మీరు అందరు నన్ను ఇట్లా హెడ్ చేస్తున్నారు నాకు అర్థమవుతలే. సో గైస్ ఒకటే రిక్వెస్ట్ చేస్తా మీ అందరికీ ఏంటంటే, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఇట్లా తెప్పించే వాళ్ళు ఉన్నా నాకు ఒక్కసారి మెసేజ్ అయితే చేసేయండి గైస్. ఇన్స్టాగ్రామ్లో అయితే ఎట్లన్నా మీరు మెసేజ్ పెట్టినా రాదు. సో చాలామంది మెసేజ్ పెట్టచ్చు, వాళ్ళకైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ముందు అప్డేట్ నేను ఇవ్వలేకపోయినా ఒక్కటి రీజన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పోయింది, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఏం అర్థమవుతలే, నేనే బ్లాంక్లో ఉన్నా. మీకు ఎవరికైనా తెలిస్తే డైరెక్ట్ నాకు ఈమెయిల్లో లేకపోతే కమెంట్లో పెట్టనే నేను కాంటాక్ట్ అయిపోతాను మీ నెంబర్తో సహా. కానీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరు కలిసి నా ఇన్స్టాగ్రామ్ని తెప్పడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే నేను 5 years నుంచి కష్టపడితే నేను 1 lakh దగ్గరకు వచ్చిన. మళ్ళీ స్టార్టింగ్ నుంచి అంటే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. నేను ఎట్లా ఫేస్ చేయాలి, ఏం చేయాలి అర్థమవుతుంది. ఇంత కష్టం, దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. మా మమ్మీ డాడీవి అన్ని మెమరీస్ దాంట్లో పెట్టుకున్నా. దాంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి గైస్. ఇంకోటి బైక్ రైడింగ్వి నా దగ్గర వీడియోస్ ఏం లేవు, ఏమున్నా ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి డిలీట్ చేసేస్తున్నాయి. ఎందుకంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చూసుకోవడానికి ఉంటుందేమో అనేసి ఒక హోప్ ఉండే. ఇప్పుడు ఆ హోప్ కూడా లేదు నా దగ్గర, ఒక్క వీడియో లేదు, పాతవి కూడా. ఇంకా నా వీడియోస్ ఏం చూపించినా కానీ నేను సెట్ చేసి ఆప్షన్ కూడా ఇస్తలే. ప్లీజ్ గైస్ ఒక్కటే, దీనికంటే ఎక్కువ రిక్వెస్ట్ చేస్తలే, వెయిట్ చేయకండి గైస్, ఎంజాయ్ చేయండి. మీరు మీ లైఫ్లో ఎట్లా కష్టపడుతున్నారు అట్లా నా లైఫ్లో నేను కష్టపడుతున్నా. అంతేగాని మీరు ఇట్లా హెడ్ చేసుకుంటా నన్ను ఇట్లా చేయకండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ వచ్చేటట్టు ఎట్లా తయారైంది గైస్, ప్లీజ్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను.